నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. జూన్ 21 తారీఖును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం 2015లో అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లాలోని జిల్లా కోర్టు సముదాయంలోని బార్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన యోగా డే కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పసుపులెట్టి చంద్రశేఖర్ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సురేష్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మౌనిక, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు పరిపాలనాధికారి క్రాంతి కుమార్, సూపరింటెండెంట్ అమరీందర్, కోర్టు ఉద్యోగులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, యోగా అనేది పురాతనం, కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక భాగమై ఉందని, ఈ యోగాసనాలు చేయడం వల్ల మన శరీరం తేలికై మనం పనిలోనూ ఉత్సాహంతో పని చేయొచ్చని, ప్రతిరోజు సుమారు 20 నిమిషాలైనా యోగా చేయడం వల్ల మన శరీరం దృఢంగా ఉండటమే కాకుండా మానసికంగా ఆనందించవచ్చని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము జిల్లా న్యాయస్థానం మహబూబాబాద్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడానికి ఇక్కడ మనం అందరం కూడా సమావేశమయ్యాం. ఈ యొక్క యోగాని పతంజలి మహర్షి మనకు దీన్ని డిజైన్ చేశారు. మన భారతదేశానికి ఈ యొక్క యోగా పుట్టినిల్లు. ఈ యొక్క యోగాని ఆచరించడం ద్వారా మనం మనిషి ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఒకటే ముఖ్యమని తెలియజేసినటువంటి గొప్ప సందేశాన్ని మన భారతదేశం ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. అయితే 2014 సంవత్సరంలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి 177 దేశాలు పాల్గొన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క యోగా ప్రాధాన్యతను వివరిస్తూ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి యోగాని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 177 దేశాలు ఈ యొక్క యోగా ప్రాధాన్యతని గుర్తించి జూన్ 21, 2015 అంతర్జాతీయ యోగా దినోత్సవం, మొదటి యోగా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యోగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం కూడా జూన్ 21వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుగుతూ ఉన్నది. ఇది 10వ యోగా దినోత్సవం. ఈరోజు కూడా ఘనంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మన గౌరవ ప్రధానమంత్రి గారు జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నారు. అయితే యోగా ప్రాధాన్యత ఏంటంటే, మన మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ తప్పనిసరిగా యోగాని చేయడం ద్వారా మాత్రమే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి మనకు ఎలాంటి జబ్బులు రాకుండా జీవించడానికి ఈ యోగా ఒకటే పరిష్కార మార్గం. దీనికి ఈ అధునాతనంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మన యొక్క పురాతన సాంప్రదాయమైనటువంటి యోగాని గుర్తించాయి. అది మన భారతీయులుగా మనందరికీ కూడా గర్వకారణం. ఇలాంటి యోగా పుట్టినిల్లు అయినటువంటి భారతదేశంలో మనం అంతా ఉండటం గర్వకారణంగా చేసుకుంటూ ఈ 2024వ సంవత్సరం థీమ్ ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవానికి యోగా సెల్ఫ్ అండ్ సొసైటీ, యోగా సెల్ఫ్ అండ్ సొసైటీ అనేటువంటి నినాదంతో ఈ యొక్క సంవత్సరాన్ని నిర్వహించుకుంటున్నాం. కనుక మనందరం యోగాని ఆచరిస్తూ మన యొక్క సమాజానికి యోగాని పరిచయం చేయడం ద్వారా ఈ యొక్క యోగాని అందరికీ అందించాలనేటువంటి నినాదంతో ఈ సంవత్సరం ముందుకెళ్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ విధంగా అందరికీ పరిచయం చేయండి, మీరు యోగా ఆచరించండి, యోగాని అందరికీ పరిచయం చేయండి అని కోరుకుంటూ ముగిస్తాం. యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రతి పౌరుడు కూడా ఈ యోగాని నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మనకు కావాల్సిన ఆరోగ్యం చేకూరుతుంది. ఈ ఆరోగ్యాన్ని మనం మంచిగా ఉన్నప్పుడు కుటుంబం బాగున్నప్పుడు మాత్రమే ఈ సొసైటీ బాగుండడానికి అవకాశం ఉంది. మనకు గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మనకు కావాల్సిన యోగా దినోత్సవం ఎక్కడన్నా జనంలో ముందుకి అవగాహన కల్పిస్తూ మనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కలిగించేందుకు వినియోగం చేసుకుంటూ మనందరం కూడా ముందుకు సాగాలని, ప్రతి పౌరుడు ఈ యోగాని అలవర్చుకొని తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ సొసైటీ కూడా బాగు చేసుకుంటారని ఆలోచిస్తూ అందరూ ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.